ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. స్వామివారి దివ్య పాదపదం వద్ద నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ముప్పిడి ప్రవీణ్ అండి. ఈరోజు మీతోటి 2 విషయాలు పంచుకుంటాను, నా స్వామితో నా అనుభవాలు. మొదటిది స్వామివారి సేవ గురించి, సేవ యొక్క ప్రాముఖ్యత. రెండవది స్వామివారి డ్యూటీస్ డివోషన్. మొదట డ్యూటీస్ డివోషన్ గురించి చెప్తాను. మీకు నాకు అనుభవము. మేము ఒక పర్యాయము పుట్టపర్తిలో చదువుకున్న వేళ 1991, 93 ఆ లోపల స్వామి ఒక డాక్టర్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ చేశారు. ఆ కాన్ఫరెన్స్లో స్వామి మాకు సేవా భాగ్యం కల్పించారు. ఆ కాన్ఫరెన్స్ కోసం అదొక ఎక్స్క్యూజ్ లాగానే, బట్ 30 రోజులు కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ లభించి స్వామి యొక్క స్పర్శన సంభాషణ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ వల్ల మాకు 30 మందిని స్వామి సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీస్ కేటాయించారు. నాకు ట్రాన్స్పోర్ట్ డ్యూటీ ఇచ్చారు స్వామి. నా బాధ్యత ఏంటంటే పొద్దున్న లేవగానే డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి అక్కడ బస చేశారు స్వామి. వారికి పొద్దున మా హాస్టల్ నుంచి అక్కడికి కాఫీ తీసుకెళ్ళాలి. ఇది కాన్ఫరెన్స్ ఉన్న రోజులు, 2-3 రోజులు, హౌ మెనీ డేస్ కాన్ఫరెన్స్ ఉంటాయి. కాన్ఫరెన్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే కాన్ఫరెన్స్ అయిన తర్వాత స్వామి అందరి విద్యార్థుల్ని పిలుమని చెప్పారు. వాళ్ళందరికీ స్వామి బ్లెస్ చేస్తాను, అందరికి వాడని చెప్పారు. అందరూ ఎవరైతే ఆ 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా వాడని చెప్పి పంపించారు. కానీ నేను ఇంకొక అబ్బాయి మేము ఇద్దరము వెళ్ళలేకపోయాము. ఎందుకనగా ఆ రోజు మార్నింగ్ ఇంకా కొంతమంది డాక్టర్స్ అక్కడ ఉన్నారు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మనం ఆ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మనం స్వామి చెప్పిన మన డ్యూటీ కదా, వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళకి మనం కాఫీ ఇద్దామని చెప్పి. సో మేము ఆ రోజు స్వామి అక్కడ మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇచ్చేసరికి అక్కడ స్వామి ఆల్రెడీ పిలిచారు. ఇంకా టైం అయిపోయింది. మేము భజన టైంకి వచ్చాము. ఆ లోపలే స్వామి అందరికి షాల్స్ ఇచ్చారు. నేను స్వామి అడిగారు, ఇంకా మా వాడు ఇంకిద్దరు పిల్లలు రాలేదు ఏంటి అన్నాను. స్వామి వాళ్ళు అక్కడికి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళకి కుదరలేదు స్వామి, వాళ్ళు రాలేదు అంటే పర్లేదు స్వామి షాల్స్ మాకు వాడని చెప్పారు. స్వామి షాల్స్ మాకు ఇచ్చేయండి, మేము వాళ్ళకి ఇస్తాం. స్వామి ఏం చెప్పారంటే, లేదు నేనే వాళ్ళకి స్వయంగా ఇస్తాను, సాయంత్రం ఇస్తాను, సాయంత్రం వాళ్ళు రమ్మని చెప్పి. అది స్వామి తల్లి ప్రేమ. సాయంత్రం మేము వెళ్ళి ముందు కూర్చున్నాము. స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూని పిలిచి మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి, ఎరా ఎందుకు రాలేదు అని అడిగారు. మేము ఇద్దరం అన్నాం, స్వామి ఇంకా ఇద్దరు డాక్టర్స్ మార్నింగ్ వెళ్తారట, వాళ్ళకి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చేసి వచ్చాం స్వామి, అందుకని వచ్చేసరికి లేట్ అయిపోయింది స్వామి అంటే. స్వామి అబ్బో డివోషన్, వెరీ గుడ్, వెరీ గుడ్, స్వామి ఈజ్ వెరీ హ్యాపీ అని చెప్పి స్వామి ఆ షాల్ స్వామి స్వయం హస్తాలతో మాకు ఇచ్చి పాదనసులు ఇచ్చి బ్లెస్ చేసి పంపించారు. అది డ్యూటీస్ డివోషన్. ఇంకా రెండవది మనందరూ తెలుసు, స్వామి చెప్తుంటారు, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మనం ఇంకో విషయం కూడా తెలుసు, స్వామి చెప్తుండేవారు, సేవ చేస్తే సేవ్ చేస్తా అని. మేము అక్కడక్కడ ఎన్నోసార్లు ఎన్నో పర్యాయం సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొన్నాము, చిన్న సర్వీస్ యాక్టివిటీస్ పాల్గొన్నాము. మీ అందరికి తెలుసు హౌ ద్రౌపది చెయ్యి కట్టాలని కృష్ణుడి తను ద్రౌపది ఎప్పుడో స్వామికి చీర కట్టిన తర్వాత కృష్ణుడి చీరలు ఇవన్నీ మనం చూసాం, విన్నాం మహాభారతం ఆ టైంలో. మేము అలా మాతో కూడా స్వామి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించారు మేము చదువుకునేటప్పుడు. తర్వాత మేము విద్య పూర్తయింది. దెన్ స్వామి ఎక్కడెక్కడ మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉద్యోగాలు చేస్తున్నాం. ఉద్యోగరీత్యా నేను స్వామి దయ వల్ల అమెరికాకి నాకు ఛాన్స్ దొరికింది. అయితే నేను వెళ్ళే ముందు స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని స్వామి దగ్గరికి వెళ్ళాను, పుట్టపర్తికి వెళ్ళాను. స్వామి నన్ను నా దగ్గరికి వచ్చి అప్పుడు స్వామి వీల్చైర్ నా దగ్గరికి వచ్చేసి, ఇది 2008 ఆ టైంలో జనవరిలో స్వామి దగ్గరకు వచ్చి సేవ చేయి ఏదో బుక్ చూస్తున్నాను స్వామి, ఏదో ఆల్బమ్ చూస్తున్నాను, ఎవరో యూకే వాళ్ళు. స్వామి సేవ చేయి అని చెప్పేసి బ్లెస్ చేశారు. నేను స్వామి పాదనస్కం తీసుకున్నాను. అక్కడికి అయిపోయింది. నేను యూఎస్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి సర్వీస్ యాక్టివిటీస్ పాల్గొన్నాను, బ్రేక్ఫాస్ట్ యాక్టివిటీస్ అవన్నీ అక్కడ వాళ్ళు చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ పాల్గొన్నాను. అక్కడ స్వామి హస్తం అభయహస్తం కనబడుతుంది. మనందరికి తెలుసు, స్వామి విల్ ప్రొటెక్ట్ అస్ లైక్ అన్ ఐలిడ్స్. స్వామి ఈజ్ దేర్ విత్ ఆల్ ఆఫ్ అస్, హీస్ ఓమ్ని ప్రెజెన్స్. మేము తిరిగి ఇండియాకి వచ్చాము, స్వామి కార్యక్రమం పాల్గొంటున్నాం. ఒకసారి మేము విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి దగ్గర మా ఫ్యామిలీ అందరం
నేను, నా భార్య, నాకు ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుంటే కారు నుంచి వెనక వచ్చేసి ఒక బస్సు వచ్చి ఢీకొంది, ఏపీఎస్ఆర్టీసీ బస్సు. కారు నుజ్జు అయింది అసలు రాజమండ్రి దాటిన తర్వాత. కానీ ఎవ్వరూ ఊహించరు. బయట మాకేం అర్థం కావట్లేదు ఏమైందని. కానీ బయట వాళ్ళు అందరూ అనుకుని కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. మొత్తం కారు ముందు వారికి కూడా మొత్తం నుజ్జు అయిపోయింది. కానీ స్వామి దయవల్ల, స్వామి కృప వల్ల మేము బయటపడ్డ ఒక చిన్న గీత కూడా ఎవరికి మాకేం అవ్వలేదు. అండ్ అదేవిధంగా ఆ రోజు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత స్వామి మమ్మల్ని అన్నీ ఏర్పాట్లు చేసి మమ్మల్ని మళ్ళీ ఆ కార్ని రాజమండ్రి తీసుకెళ్ళి మళ్ళీ మాకు వేరే కారు, ఆ షాక్లో ఉన్న కానీ వేరే కారు ఏర్పాటు చేసి మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళి ట్రిప్ బ్రహ్మాండంగా జరిగింది. ఇది స్వామి కృప, స్వామి దయ అండి. జై సాయిరామ్.